కొడుకుల కాడ కూడా ఏం చేయాలంటే మనము ఆ కొడుకుల కాడ అన్యాయమైనా ఒక డబ్బా పెట్టుకోలేకుండా మనం దాంట్లో నీళ్ళు పోసి ఇల్లు బాగుంటుంది తీసుకోవాలి. వల్ల లోపల మొత్తము చనిపోయినారు. ఏమంటే చనిపోయినారు మా కొడుకు డబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళ కోసం రావడం పోయినా డబ్బులు ఉందిలే. ఈ విధంగా చెడిపోయిన గుడ్డికి ఇంకా ఇది బాగున్న గుడ్డు, ఇది బాగున్న గుడ్డు, ఇది చెడిపోయిన గుడ్డులో ఏమి లేకుండా ఇదైపోయి అది విషమైంటది. అది తినడం వల్ల మనకి ఏమే కాదంటే అనారోగ్యానికి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని తిన్నా ఏం కాదు, తిన్న తర్వాత దాని యొక్క ప్రభావం ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. హాస్టళ్లలో, అంగన్వాడీ సెంటర్లలో, తర్వాత మిగతా గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ హాస్టళ్లలో కూడా జరుగుతుంది ఈ విధంగా. ఇది దీన్ని పట్టించుకునే నాదులు లేరు. ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాధికారులు కానీ పట్టించుకోవడం లేదు. వెంటనే అన్ని హాస్టళ్ళు, స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, తర్వాత గిరిజన పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలు, తర్వాత ఇది మహాత్మా గాంధీ పాఠశాలలు, అంబేద్కర్ పాఠశాలలు, ఈ పాఠశాలలన్నీ రైడ్ చేసి ఫుడ్ విజిలెన్స్ కమిటీ అధికారులు కానీ, తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా పర్యవేక్షణ లేనందువల్ల వీళ్ళంతా అనారోగ్యానికి గురయ్యి పిల్లలు అందరూ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ కాలం చెల్లిన కోడిగుడ్డు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు కనుక దయచేసి అందరూ కోడిగుడ్డు తీసుకునేటప్పుడు నీళ్ళలో కోడిగుడ్డు వేసి కోడిగుడ్డు నాణ్యతను చెక్ చేసి కోడిగుడ్డు తేలితే అది డూప్లికేట్ కిందనే ఉంటే మంచిదని చెప్పి తెలుసుకొని ప్రజలు వినియోగదారులు జాగృతి కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏఈ నాగరాజు, నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. దయచేసి ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులంతా వెంటనే ఈ కోడిగుడ్ల నాసిరకం కోడిగుడ్లపై, ఎక్స్పైర్ అయిన కోడిగుడ్లపై అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా మంత్రులు కూడా, రాష్ట్ర మంత్రులు కూడా చర్య తీసుకోవాలని, లేకపోతే ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులని బాధ్యులు చేస్తామని, ఇదే విషయాన్ని పట్టించుకోకపోతే రాష్ట్ర పిల్లు వేస్తాము. ప్రజా వాయిద్యాల కింద కూడా వాయిద్యం వేయడానికి మా వినియోగదారుల సంఘం తరఫున ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.